పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ని అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. చివరికి కార్యకర్తల సమావేశాలకు కూడా హాజరు కానీయకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గం డెవలప్మెంట్కి ఎల్లప్పుడూ మన పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ నేను కానీ ఖచ్చితంగా ఎల్లప్పుడూ పుంగనూరు అభివృద్ధి చేసేదానికి డెవలప్మెంట్ కట్టుబడి ఉంటాము. ఈరోజు కూడా నేను చెప్పిన మాట కట్టుబడి ఉంటాను. పుంగనూరు నియోజకవర్గం మా తల్లితో సమానము. అంత ఖచ్చితంగా అదే ప్రేమతో ఈరోజు నియోజకవర్గాన్ని అదే ప్రేమతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదాన్ని కూడా మేము కృషి చేస్తాము. అంతేకాకుండా పాపులేషన్ సెన్సస్ చేసి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాతనే కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజ్ అవుతుంది. సో ఖచ్చితంగా పుంగనూరు కానీ లేకపోతే అటు సైడ్ పులిచెర్ల రొంచెర్ల కానీ వీటన్నిటిలో కూడా మేము ప్రాతినిధ్యం వహిస్తాము. ఒకవేళ నిజంగా బైఫర్కేట్ అయితే మన నియోజకవర్గం రెండుగా అయితే నేను కూడా ఎమ్మెల్యేగా వచ్చి ఒక ఏ ఒక్క మండలాన్ని కూడా వదులుకునేది లేదు. ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసేదానికి అదేవిధంగా ప్రజలు కార్యకర్తలు అందరికీ అండగా ఉండే విధంగా మేము ఉంటామని చెప్పి కూడా నేను